మనం ముందు వీడియోస్లో నెపోలియన్ మిగతా రాజ్యాలను ఎలా స్వాధీనం చేసుకున్నాడు అనేది తెలుసుకున్నాం. ఆ లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు 1815వ సంవత్సరంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఒకవైపు నెపోలియన్ ఉండగా మరొక వైపు వెల్లింగ్టన్ బ్రిటిష్ నుంచి, ప్రష్యా నుంచి గెబార్డ్ బ్లచ్చర్, ఆస్ట్రియా మరియు రష్యాలు ఇంకొక వైపున ఉన్నాయి. నెపోలియన్ను ఓడించిన తరువాత యూరోప్లోని అన్ని అలయన్సెస్, రాజులు మరియు శక్తివంతమైన నాయకులు కలిసి ఒక గొప్ప సమావేశాన్ని జరిపారు. దీనినే కాంగ్రెస్ ఆఫ్ వినయా అని అంటారు. వారు ఒక పెద్ద టేబుల్ చుట్టూ కూర్చొని ఇలా చెప్పారు: ఈ గందరగోళాన్ని శుభ్రం చేద్దాం మరియు పాత పద్ధతులను తిరిగి తీసుకువద్దాం అని అన్నారు. ఈ సమావేశాన్ని ఆస్ట్రియాకు చెందిన డ్యూక్ మెటర్నిచ్ నాయకత్వం వహించారు. అతను కన్జర్వేటిజంని నమ్మినవారు. అసలు కన్జర్వేటిజం అంటే ఏంటి? ఇది పాత సాంప్రదాయాలను కాపాడడం. అంటే రాజుల పాలన, చర్చు, ధనవంతుల భూముల హక్కులు మరియు కుటుంబ వ్యవస్థ. కానీ మెటర్నిచ్ మూర్ఖుడు కాదు. అతను నెపోలియన్ చేసిన ప్రతిదీ తొలగించాలి అని అనుకోలేదు. అతను ఇలా ఆలోచించాడు: నెపోలియన్ చెప్పిన కొన్ని మంచి ఆలోచనలను, అంటే మంచి రహదారులు, బలమైన సైన్యాలు, న్యాయమైన వ్యవసాయ విధానాలు ఉపయోగించవచ్చు, కానీ రాజులను పదవిలోనే ఉంచాలి. అందుకే వారు ట్రీటీ ఆఫ్ వియన్నా అనే పెద్ద ఒప్పందంపై సంతకం చేశారు. ఇందులో ఇలా ఉంది: మనం కోల్పోయిన పాత రాజ్యాలను తిరిగి తెచ్చుకోవాలి. ఫ్రాన్స్ తీసుకున్న భూములు తిరిగి ఇవ్వాలి. ఫ్రాన్స్ మళ్ళీ శక్తివంతం కాకుండా దాని చుట్టూ బలమైన రాజ్యాలను నిర్మించాలి. ఉదాహరణకు ఫ్రాన్స్ ఉత్తరంలో నెదర్లాండ్స్, అంటే ఇందులో బెల్జియం కూడా ఉంది, తయారు చేశారు. దక్షిణంలో జినోవాను పెడ్మాంట్లో కలిపారు. ప్రష్యా వెస్టర్న్ పార్ట్లో కొత్త భూములను పొందింది. ఆస్ట్రియా ఉత్తర ఇటలీని తీసుకుంది. రష్యా పోలాండ్లో భాగాన్ని పొందింది. నెపోలియన్ ఏర్పరిచిన 39 రాజ్యాల గ్రూప్, అంటే జర్మన్ కాన్ఫెడరేషన్ను మాత్రం కొనసాగించారు. ఈ కొత్త రాజులు ఆటోక్రటిక్ పాలకులుగా మారారు. అన్నీ కంట్రోల్ చేస్తూ, నియంత్రిస్తూ, సెన్సార్షిప్ లాస్ ద్వారా ప్రజలు రాజులను ప్రశ్నించే పుస్తకాలు, పాటలు, కథలు రాయకుండా నిరోధించారు. లిబరల్ నేషనలిస్ట్స్ ఈ కొత్త కన్జర్వేటివ్ పాలనను ఇష్టపడలేదు. ఫ్రెంచ్ రెవల్యూషన్ లిబరల్స్ను ఇంకా ఆశను ఇచ్చింది. వారు పత్రికలు, పుస్తకాలు రాయటానికి, చదవడానికి స్వేచ్ఛ కోరారు. ఇప్పుడు ఒక ఆలోచన యుద్ధం మొదలయ్యింది, పాత రాజులు మరియు కొత్త కళల వారిద్దరి మధ్య. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ కథ యొక్క PDF కావాలి అంటే మీ కాంటాక్ట్ నెంబర్తో పాటు కాంటాక్ట్ చేయండి. అప్పుడు మేము మీకు షేర్ చేయగలం. అంతేకాకుండా మీకు దీని ఇంగ్లీష్ వర్షన్ కావాలి అంటే ఛానల్లో చూడండి. మీకు 10th క్లాస్ విద్యార్థులు ఎవరైనా తెలిస్తే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. దాంతో వారు ఈ కథలన్నిటినీ, అంటే వారి పాఠాలను కథల రూపంలో గుర్తుపెట్టుకోగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.